షోడశోపచారాలు అంటే దేవుడిని ఒక రాజాదిరాజుగా అతిథిగా ఇంటికి ఆహ్వానించి సేవ చేయడం, దాన్నే షోడశోపచారాలు అంటారు. అవే 16 ఉపచారాలు. అందులో మొదటిది ఆవాహనం అంటే ఆహ్వానించటం, రెండవది ఆసనం అంటే కూర్చోపెట్టడం, మూడవది పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళనివ్వటం, నాలుగవది అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళనివ్వటం, ఐదవది ఆచమనీయం అంటే దేవుడికి నీళ్ళని సమర్పించటం, ఆరవది స్నానం అంటే అభిషేకం చేయటం, ఏడవది వస్త్రం అంటే వస్త్రం సమర్పించటం, ఎనిమిదవది యజ్ఞోపవీతం అంటే జంధ్యం సమర్పించటం, తొమ్మిదవది గంధం అంటే చందనం సమర్పించటం, పదవది పుష్పం అంటే పూలు సమర్పించటం, 11వది ధూపం అంటే సుగంధాన్ని సమర్పించటం, 12వది దీపం అంటే దీపారాధన, 13వది నైవేద్యం తినటానికి ఏదైనా సమర్పించటం, 14వది తాంబూలం తిన్నాక ఆకు ఒక్క సమర్పించటం, 15వది నీరాజనం స్వామికి హారతి ఇవ్వటం, 16వది ప్రదక్షిణం అలాగే నమస్కరణ. ఇలా దేవుడిని 16 ఉపచారాలతో పూజిస్తాము.